హలో అందరికీ నమస్తే. ఈ రోజు వచ్చేసి అవర్ అండ్ రిటర్న్ సోల్ ఫైనల్ ఎపిసోడ్ 12 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆంటీ తోటైతే జ్ఞాను పార్క్ సింగ్ లిప్ బామ్ అయితే ఇప్పిస్తుంది యమోవా. అది దూరం నుండి అబ్జర్వ్ చేస్తా ఉంటది. జ్ఞాను తీసుకునేది అది. అందులో అసలు అయితే యమోవా యూనిఫై స్పెల్ అయితే వాడి తాలిస్మాన్ పైన ఆమె బ్లడ్ వేసి అయితే అందులో అయితే పెట్టేస్తుంది. ఏమో అయితే ఆ తాలిస్మాన్ని కాలుస్తూ వాళ్ళిద్దరు లాస్ట్ కి అయితే కలిసిపోతారు అనేసి అని అంటది. జీహో అయితే ఇక్కడ బట్టలు ఆరేస్తా ఉంటాడు. అంతలోపు జ్ఞాను వస్తాడు. అలా ఇంకా జ్ఞాను వెనకాలనే పార్ట్ సింగ్ కూడా వచ్చేస్తది. జీహో అయితే పార్ట్ సింగ్ చూసి షాక్ అయిపోయి అలానే చూస్తుండిపోయి పార్ట్ సింగ్ ఇలా ఉన్నావు అనేసి అని అంటాడు. కానీ తను మాత్రం వెంటనే వచ్చి జీహోని కిస్ అయితే చేసేస్తది. జీహో మాత్రం అదే షాక్ లో ఉండిపోతాడు. ఇంకా పార్ట్ సింగ్ అంటది అతని చూసి చాలా రోజులు అయితే నేను కలిసి జీహో అనేసి అని అంటది. అప్పుడు జీహో గుర్తుపడతా నువ్వు పార్ట్ సింగ్ కాదు బాంగ్సు కదా అని. అవును నీకు ఇప్పటికి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని చెప్పేసి అని అడుగుతుంది బాంగ్స్ జీహోని. లేదంటే ఇంకా ఈ షామన్ పైన క్రష్ ఉందా అనేసి అని అంటారు. ఇంక ఇంతలోపు జ్ఞాని వచ్చి నువ్వైతే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంది పదా అని చెప్పేసి అని ఇంకా ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోమంటారు. ఆమె మాత్రం తన దగ్గర ఉన్న టైప్స్ అన్ని డ్రెస్సెస్ అయితే వేసుకొని వస్తుంది. కానీ వీళ్ళకి ఒక్క డ్రెస్ కూడా నచ్చదు. అన్ని చాలా షార్ట్ ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తా ఉంటారు. జ్ఞాను కూడా షాక్ అవుతుంటాడు ఏంటర్ డ్రెస్సింగ్ అని చెప్పి. అన్ని అలానే వేసుకొని వస్తా ఉంటారు. వీళ్ళేమో అలానే చూస్తూ ఉండిపోతారు. ఏది వేసుకున్నా కూడా బాలేదు అని చెప్తూనే ఉంటారు అలా కంటిన్యూస్ గా. చేంజ్ చేసుకుంటా అని చెప్పి ఆమె లోపలికి వెళ్లే లోపు అంతలో పక్కడికి జునూన్ వస్తాడు. అతని వాయిస్ విని వెంటనే జీహో వెళ్ళి బాంగ్స్ ఎలా అయినా ఆపాలి అని చెప్పేసి జీహో అక్కడే డోర్ బయట వెయిట్ చేస్తా ఉంటాడు. ఇంతలోపు జునూన్ అయితే లోపలికి వస్తాడు. జీహో మీకు ఇక్కడ పార్క్ సింగ్ ని ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు. జ్ఞాన్ ఏమో జునూన్ అడుగుతాడు నువ్వు ఎందుకు వచ్చినావు, ఇది కూడా నీళ్ళు అనుకుంటున్నావు అంటే అవును అనేసి అని జునూన్ కూడా అంటాడు. సరే నేను వెళ్తా అని జునూన్ అనగా జ్ఞాను జునూన్ ని హక్ చేసుకొని వద్దు ఇక్కడే ఉండనే లోపు బాంగ్స్ వచ్చి తనకి ఆ క్యాండీ సిస్టమ్ అని చెప్పేసి అయితే తీసుకుంటా ఉంటాడు. ఆ సౌండ్ విని వెంటనే జునూన్ అంటాడు నా క్యాండీస్ ఎవరో తింటున్నారు అని అంటాడు. ఎవరో తినేదాన్ని చూసే వరకు ఇంకెక్కడ ఇతను పార్క్ సింగ్ చూసి పార్క్ సింగ్ ఎన్ని డేస్ అవుతుందని చూసి వచ్చేసినావా అని ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి చెప్తాడు పార్క్ సింగ్ వెనకకి తిరిగి వచ్చేసింది అని చెప్పి. ఇంక ఇక్కడ జ్ఞానం అయితే తను వేసుకోవడానికి డ్రెస్సెస్ అని చెప్పేసి అని అన్ని చూస్తా ఉంటాడు. దాంట్లో అన్ని షార్ట్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇలా వేసుకుంటున్న డ్రెస్సెస్ అని ఇందులో ఇవి కొంచెం బెటర్ గా ఉన్నాయి ఇవి పే చేసేసి ఇప్పటికని చెప్తాడు. ఇంకా నువ్వు అందరి ముందు పార్క్ సింగ్ లాగా యాక్ట్ చేయాలని చెప్తాడు. ఇంక ఇక్కడ వీళ్ళ కూర్చొని మాట్లాడుకుంటున్న లోపు ఇంతలోపు వీళ్ళ ఫ్రెండ్స్ అందరైతే వచ్చేస్తారు. పార్క్ సింగ్ లోపల ఉంది అని చెప్తాడు జ్ఞానం. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే కోపం నువ్వు ఎందుకు ఇంతవరకు చెప్పాలని చెప్పేసి జ్ఞానం కొడుతుంది. ఇంక ఇంతలోపు బాంగ్స్ అయితే బయటికి వచ్చేస్తాడు. అక్కడైతే డియాన్ ఉంటది. తను మాత్రం పార్క్ సింగ్ ని అలానే చూస్తూ ఉండిపోతది. చాలా ఇయర్స్ తర్వాత చూస్తుంది కాబట్టి ఇంకా వెంటనే వెళ్ళైతే హక్ చేసేసుకుంటది. బాంగ్స్ అడుగుతాడు ఎవరు నువ్వు అని చెప్పి. అప్పుడు ఆమంటది నేను డియాన్ అని చెప్పి. ఇంకా డియాన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన ఎమోషనల్ అయిపోయిందని చెప్పి జునూన్ కూడా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా ఫ్రెండ్స్ అయితే అందరూ ఎమోషనల్ అయితే అయిపోతారు. బాంగ్స్ కూడా చాలా క్యూట్ గా ఉందని చెప్పేసి అని అయితే హక్ చేసుకుంటాడు. ఇంకా పార్క్ సింగ్ రిటర్న్ వచ్చేసిందని చెప్పి ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే కేక్ కట్ చేపిస్తారు తనతోటి. ఇంకా అందరు కలిసి అయితే ఇక్కడ కూర్చొని మంచిగా గాసిప్స్ చెప్తూ పార్టీ అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అందరు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బాంగ్స్ ని అడుగుతా ఉంటారు ఇన్ని రోజులు అసలు నువ్వు సౌత్ కొరియాలో ఉన్నావా లేవా, లేదు అంటే మన అబ్రాడ్ వెళ్ళినావా, నువ్వు అట్లీస్ట్ ఒక్కసారి కూడా కాల్ చేయలేదు మాకు, అలా ఎలా ఉన్నావు కాల్ చేయకుండా, నువ్వు చాలా మీన్ గా చేసినావు అనేసి అని వీళ్ళందరూ అంటా ఉంటారు. అప్పుడు బాంగ్స్ అంటాడు నేను తిరగడంలో చాలా బిజీగా ఉండే అని. అది విని జునూన్ అంటాడు డియాన్ తోటి మన ఇద్దరం కూడా అలానే తిరుగుదామని అంటాడు. బాంగ్స్ కూడా ఇంక ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకునేది చూసి అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మోబియం కూడా నాకు కూడా ఒక క్రష్ ఉంది అని చెప్తాడు. బాంగ్స్ అయితే ఇంక ఇక్కడ వీళ్ళందరినీ చూసి పార్క్ సింగ్ డ్రీమ్ లో అనే మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. పార్క్ సింగ్ క్లాస్ లో చూసి అందరు బెంచెస్ అవి టచ్ చేస్తూ వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారు, నేను వీళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి అని అంటది. ఆ మాటలు ఇప్పుడు బాంగ్స్ గుర్తు చేసుకుంటా ఉంటాడు. అసలు అయినా ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది పార్క్ సింగ్ నేను కాదు కదా అని చెప్పేసి అని బాంగ్స్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అది డియాన్ చూస్తుంది. డియాన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తది. అప్పుడు బాంగ్స్ ఐఎమ్ సారీ అనేసి అని అంటాడు. అని ఇంకా చాలా ఏడ్చేస్తాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరైతే అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా చిన్నగా కన్సోల్ చేస్తూ నువ్వైతే వెనకకి తిరిగి వచ్చేసినావు కదా ఇంకేం బాధపడకు అని చెప్తా ఉంటారు. బాంగ్స్ మాత్రం ఇంకా అంతే ఏడుస్తూనే ఉంటాడు. యానో కూడా ఇంకా అలానే చూస్తూ ఉండిపోతాడు. బాంగ్స్ అయితే ఇక్కడ ఒకడే కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. అంతలో పక్కన జ్ఞాన్ వచ్చి నేను పార్క్ సింగ్ ను కలవాలంటే ఇలా కలవాలి అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు ఆక్సఫర్డ్స్ తో కలవచ్చు అని చెప్పి. సో ఇంకా జ్ఞాను అయితే 1:30 కల్లా వచ్చి పార్క్ సింగ్ అయితే లేపుతా ఉంటాడు. చిన్నగా పార్క్ సింగ్ అని. ఇంకా తనైతే లేస్తుంది. లేచాము ఎక్కడుందా అని చూసుకునే లోపు జ్ఞాను ఉంటాడు. నేను జ్ఞానుని పార్క్ సింగ్ ఎలా ఉన్నావు అనేసి అని అడుగుతాడు. అని ఇంకా పార్క్ సింగ్ అయితే హక్ చేసుకుంటాడు. చేసుకుని ఇంకా జ్ఞాను అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. అంతలోపు చిన్నగా నవ్వుతా ఉంటాడు. అప్పుడు జ్ఞానుకి అర్థమవుతుంది బాంగ్స్ నువ్వే కదా అసలు పార్క్ సింగ్ లేదు అని చెప్పి. ఇంకా బాంగ్స్ అయితే కింద పడి మరి నవ్వుతా ఉంటాడు.
పాక్షంగా అంటున్నావు కదా, నేను పాక్షంగా కాదు అని చెప్పేసి అలా పడుకొని నవ్వుతా ఉంటాడు. ఇంకా జ్ఞానుకైతే చిరాకు వచ్చేసి బయటికి వచ్చేస్తాడు. చీ 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 అని అనుకుంటా ఉంటాడు. ఇతని సౌండ్ విని జిహో అయితే లేచి ఏమైందని అడుగుతాడు. అప్పుడు జ్ఞాను అంటాడు, అది అసలు బాంగ్స్, నేనేమో పాక్షంగా అనుకున్నా అనేసి అని అంటాడు. నేను ఇంక ఇప్పుడు అతను ఏం చేయలేకపోతున్నా అనేసి అని అంటాడు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ జిహో అయితే వాటర్ ప్లాన్ చేస్తా ఉంటాడు. జ్ఞాను అప్పుడే బయటికి వస్తాడు. జ్ఞాను బయటికి రాగానే బాంగ్స్ అయితే మళ్ళీ టీజ్ చేస్తా ఉంటాడు జ్ఞానుని. హే పాక్షంగా అని చెప్పేసి అని టీజ్ చేస్తా ఉంటది. జ్ఞానుకి అయితే కోపం వచ్చి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ జిహో చెప్తాడు అనమాట, జ్ఞానుకి చాలా కోపం వచ్చిందని. జ్ఞానుకి కోపం వచ్చినప్పుడు ఇంకోసారి అలా చేయకు అనేసి అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు అతను కోపం వస్తే ఏంటి అనేసి అని అడుగుతాడు బాంగ్స్ జిహోని. జిహో ఏమో నాకు తెలీదు అనేసి అని అంటాడు. నీకు తెలియకపోతే ఈ చిప్స్ తిను అని చెప్పేసి అని చిప్స్ తీసుకొని వచ్చి జిహో నోట్లో అయితే పెట్టేస్తుంటది. అంతలోపు జ్ఞాను అయితే ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. రాగానే బాంగ్స్ తన దగ్గరికి, బేబ్స్ అప్పుడే ఇంటికి వచ్చినా అని అంటాడు. ఇంకా స్వీటీ నీ డే ఇలా గడిచింది అని చెప్పేసి అని వెళ్తది జ్ఞాను వెనకాలనే. ఇంకా లోపలికి వెళ్ళైతే అడుగుతాడు బాంగ్స్, నువ్వు నిజంగా నన్ను షామాన్ అనుకున్నావా? అండ్ నేను ఇంకా కొంచెం సేపు కామ్ గా ఉండాల్సింది, అప్పుడు నువ్వు నిజంగా ఏడ్చేస్తుండే కావచ్చు కదా అనేసి అని అంటది జ్ఞానుని. సరే ఈ రోజు మళ్ళీ ఆక్స్ అవర్స్ లో ట్రై చేద్దాం, ఈ రోజు వర్కౌట్ అవుతుంది కావచ్చు అనేసి అని అంటాడు బాంగ్స్. జ్ఞానుకి అయితే ఇంకా కోపం వచ్చి బాంగ్స్ ని వాల్ సైడ్ నించోబెట్టి, నేను నిన్ను ఆపేయమన్నాను, ఇంక ఇది ఇక్కడతో ఆపేసి నా పేషెన్స్ ఇంకా టెస్ట్ చేయకు అనేసి అని గట్టిగా చెప్తాడు బాంగ్స్ కి. అంతలోపు లోపలికి జిహో వస్తాడు. వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అని అంటాడు. జ్ఞాను ఏం లేదు అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ జిహో జ్ఞాను ఇద్దరు కలిసి అయితే గేమింగ్ సెంటర్ కి వస్తారు. ఇంక ఇక్కడ జిహో జ్ఞానుతో చెప్తాడు, బాంగ్స్ ఇంకా కిడ్ మనమే ఎడల్ట్స్ అతనితో చూస్తే సో ఎడల్ట్ లాగా బిహేవ్ చేయని చెప్తాడు జ్ఞానుని. అప్పుడు జ్ఞాను అంటాడు, ఊరికి నన్ను పాక్షంగా పేరుతోటి టీజ్ చేస్తా ఉండే, అలా కోపం వచ్చి అన్నా అని అంటాడు. అప్పుడు జిహో అంటాడు, అతను ఏడవడం కూడా నువ్వు చూసినావు కదా అని అంటాడు. అతనికి ఏదో స్టోరీ ఉంది, అతను మనతో షేర్ చేసుకోలేకపోతుండు అనేసి అని అంటాడు జిహో. అతనికి కూడా పాక్షంగా అంటే చాలా ఇష్టం, మనం ఎంత సీరియస్ గా ఉన్నామో అతను కూడా అంతే సీరియస్ గా ఉన్నాడు ఆమె గురించి అని అంటాడు. అప్పుడు జ్ఞానం అంటాడు, సరే అయితే నాకు అర్థమైంది, నేను వెళ్ళి అతన్ని అపాలజైజ్ చేస్తా అని చెప్తాడు. చెప్పి ఈ డాల్ ఇస్తా అనేసి అని అంటే బాంగ్స్ అంటాడు, సరే ఇది ఇవ్వు అంటే రెండు సేమే కదా అని జ్ఞాను, సరే నేను వెళ్తా అని చెప్పేసి అని అయితే ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు జ్ఞాను. జిహో అయితే ఇంక ఇక్కడే ఉండి గేమ్ అయితే కంటిన్యూ చేసుకుంటాడు. జ్ఞాను అయితే ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. బాంగ్స్ అంటాడు, లైట్స్ వేయకు అనేసి అని అంటాడు. అనగానే సరే అని చెప్పి జ్ఞాను వెళ్లి బాంగ్స్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకా బాంగ్స్ కి అయితే సారీ చెప్పేస్తాడు జ్ఞాను. చెప్పి తను తీసుకొచ్చిన డాల్ అయితే ఇంక ఇక్కడ బాంగ్స్ కి అయితే ఇస్తాడు. అప్పుడు బాంగ్స్ జ్ఞాను హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. జ్ఞాను చేస్తా అని చెప్తాడు. అప్పుడు బాంగ్స్ అంటాడు, షామాన్ ప్లేస్ లో నువ్వు చనిపోవా అనేసి అని అడుగుతుంది. కావాలంటే నేను బెగ్ చేస్తా అనేసి అని అంటాడు. ఇప్పుడు జ్ఞాను అంటాడు, సరే అయితే నేను అది ఎలా చేయాలి అనేసి అని అంటాడు. అప్పుడు బాంగ్స్ చెప్తాడు, నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ నాలాగా యాక్ట్ చేసి సరిపోతుంది అని చెప్తాడు. అది కనుక నిజంగా నువ్వని తెలిసిందనుకో ఆమె ఎప్పటికీ బయటికి రాదు, అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నాలాగా యాక్ట్ చేయి, ఖచ్చితంగా బయటికి వస్తుందని చెప్తాడు జ్ఞానుకి. జ్ఞాను అయితే వెళ్ళి ఇంక ఇక్కడ ఒక కబోర్డ్ దగ్గర నించొని షామాన్ అని పిలుస్తాడు. పిలవగానే వెంటనే అందులో నుంచి అయితే పాట్సింగ్ బయటికి వస్తుంది. పాట్సింగ్ బయటికి రాగానే అంటది, జ్ఞాను ఏమనుకొని చాలా భయపడ్డా అనేసి అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు, అసలు జ్ఞాను అయితే నీకేమైతుంది అని అంటే, నేను దాచుకోవాలంటది, అయినా ఇంటి రోజు నాకు చాలా వెరైటీగా చాలా కామ్ గా కనపడుతున్నావు అనేసి అని అంటది జ్ఞానం చూసి. ఇంకా పాట్సింగ్ కు అర్థమైపోతుంది, అతన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసే వరకు జ్ఞానంలో కనిపించే వరకు తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంటది. జ్ఞానం మాత్రం ఆమెను తీసుకొని గట్టిగా హగ్ చేసేసుకుంటాడు. అప్పుడు పాట్సింగ్ అంటది, నిన్ను పక్కన ఉండొద్దు, ఉంటే నేను నిన్న హామ్ చేస్తా అని చెప్తుంది. ఇంక ఇక్కడ బాంగ్స్ చెప్తాడు, ఆమె స్పిరిట్ వెజిల్ అనేది క్రాక్ వచ్చేసింది ఆల్రెడీ, సో నేను తొందరగా ఆమె బాడీ విడిచిపెట్టాలని చెప్తాడు. లేదు అంటే ఆమె చనిపోతుంది అని చెప్తాడు. అందుకే జ్ఞానం అయితే ఒప్పుకుంటాడు. ఇంకా జ్ఞానం అయితే ఇక్కడ పాట్సింగ్ చెప్తాడు, నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఇది నా డ్రీమ్ కాదని చెప్పి, మావి థింగ్స్ ఎప్పుడు ఇంత ఆర్గనైజ్డ్ గా అయితే ఉండకపోతుండే. ఇంకా నేను జీహో అయితే ఒకటి క్లాస్ కాదు, ఇక్కడ చూస్తే జీహో బ్యాగ్ అయితే ఉంది. ఇంకా మా క్లాస్ రూమ్ లో అయితే ఇట్లా చెట్లు అయితే లేవు, ఇవన్నీ నోట్ బుక్స్ తో ఉంటాయి. జీహో ఇంకా ఊరికి ఇంగ్లీష్ నోట్స్ కోసం అని చెప్పేసి మా క్లాస్ లోకి వచ్చి నా బుక్స్ తీసుకుంటా ఉంటుండే. ఇంకా డియాంగ్ జునూన్ అయితే అనుకోకుండా వేరే వేరే రూమ్ లో పడ్డారు. సో డియాన్ ని కలవడానికి అని చెప్పేసి అయితే జునూన్ వాళ్ళ గ్యాంగ్ తో వచ్చి ఇప్పుడు ఇక్కడే కూర్చుంటుండే. ఇంకా మోబియామ్ జూసాంగ్ అయితే చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి. హేరీ మాత్రం వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుండే. మరి నువ్వెలా ఉండే అనేసి పార్క్ సింగ్ జ్ఞానం అయితే అడుగుతుంది. జ్ఞానం అయితే పార్క్ సింగ్ లేనన్ని రోజులు గోస్ట్ అన్ని చేజ్ చేస్తూ మౌంటైన్స్ లో అయితే బాణాలతో అన్నిటినీ కొట్టుకుంటూ ఉంటుండే. కానీ పార్క్ సింగ్ మాత్రం నేనైతే మంచిగానే ఉన్నా అనేసి అని చెప్తాడు. అమ్మయ్య, అది నాకు వినడానికి చాలా రిలీఫ్ గా ఉంది అని చెప్తుంది పార్క్ సింగ్. జ్ఞానం పార్క్ సింగ్ అడుగుతాడు అనమాట, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి. పార్క్ సింగ్ మాత్రం రోజు జ్ఞానుని డ్రీమ్ లో కలుస్తూ తను కూర్చున్న సీట్ లో కూర్చొని ఆ సీట్ చాలా వార్మ్ గా ఉందని చెప్పేసి అట్లా ఇంకా జ్ఞానుని అయితే తలుచుకుంటూ ఉంటుండే పార్క్ సింగ్. కానీ ఇప్పుడైతే జ్ఞానుతోటి నేనైతే బాగానే ఉండే అని చెప్పేసి చెప్తుంది. ఇంకా జ్ఞానం అయితే అలా మాట్లాడుతూ పార్క్ సింగ్ అయితే కిస్ చేస్తాడు. పార్క్ సింగ్ అయితే లేచి చూసే వరకు ఇంక ఇక్కడ ఎదురుగా అయితే జ్ఞానం ఉంటాడు. పార్క్ సింగ్ అడుగుతుంది, ఏడి బాంగ్స్ అని చెప్పి. అప్పుడు జ్ఞానం అంటాడు, అతను నా లోపలికి వచ్చేసిండు అని చెప్తాడు.
అది విని పార్ట్ సెంగు వద్దు నా లోపలికి రావాలంటే జ్ఞాను అంటాడు ఏం కాదు అని అంటాడు. నేనైనా బాంగ్స్ వెనుకకు తీసుకోవడానికి చాలా కష్టపడ్డా, నేను పంపివా అనేసి అని అంటాడు జ్ఞాను. జ్ఞాను అంటాడు నాకైతే ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది, ఇప్పటి నుంచి నువ్వు ఒక 3 థింగ్స్ అయితే చేస్తే సరిపోతుంది. బాగా తిను, బాగా పడుకో, ఊరికే స్మైల్ చేస్తా ఉండు, నువ్వు వీటి మీద ఫోకస్ అయ్యి నేను మిగిలినవన్నీ చూసుకుంటా అని చెప్తాడు. జిహో అయితే ఇక్కడ ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి రాగానే అనుకుంటాడు పేరెంట్స్ తో ఉండే కన్నా ఇక్కడ ఉంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది, ఇల్లు ఇంకా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. అట్లనే లోపలికి వెళ్ళి చూస్తాడు. లోపలికి వెళ్ళి చూసే వారికి పార్ట్ సింగ్ జ్ఞాను పడుకొని ఉంటారు. జిహో ఏమో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోవాలి కానీ ఇలా బాగా పడుకున్నారు అనేసి అని అనుకుంటాడు. దగ్గరికి వెళ్ళి చూసే వరకు జియోకి అర్థమవుతుంది అది పార్ట్ సింగ్ అని చెప్పి. ఎందుకంటే జ్ఞాను తన మీద చేసి పడుకుంటాడు. అట్లా జిహోకి అయితే అర్థమైపోతుంది. ఇంకా పార్ట్ సింగ్ వెనకకు వచ్చేసింది అని అనుకుంటాడు జిహో కూడా. ఇంకా వెంటనే కిచెన్ లోకి అయితే వెళ్ళి పార్ట్ సింగ్ కోసం అని చెప్పేసి అని కొంచెం స్పెషల్ డిషెస్ అయితే ఇంకా చేస్తా ఉంటాడు. జిహో అయితే ఇక్కడ గ్లాస్ నూడిల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అని వెతుకుతా ఉంటాడు. ఎంత వెతికినా అవైతే కనిపివ్వవు. సో లేవు అని చెప్పేసి పార్ట్ సింగ్ చాలా ఇష్టం అని చెప్పేసి అని అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి అయితే తీసుకొని అయితే వచ్చేస్తాడు. ఇక్కడ పార్ట్ సింగ్ అయితే లేచి తను ఏం డ్రెస్ వేసుకోవాలా అని చెప్పేసి అని తను డ్రెస్సెస్ అన్ని చూస్తూ ఉంటది. ఈ డ్రెస్సెస్ అన్ని చూసి ఏంటి ఇవన్నీ నా డ్రెస్సెస్ అయినా ఏంటి ఇలా ఉన్నాయి అసలు అని అనుకుంటా ఉంటది. ఇదేంటి అసలు హ్యాండ్ బ్యాగ్ అనేసి అని చూస్తూ ఉంటది. జ్ఞాన చూసి నవ్వి అవన్నీ పక్కకి వేసేసి ఇప్పటికి నువ్వు నా డ్రెస్సెస్ వేసుకో అని చెప్పేసి అని అంటాడు పార్ట్ సింగ్ తోటి. పార్ట్ సింగ్ అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేస్తుంది. జిహో అప్పుడే అక్కడ టేబుల్ పైన ఫుడ్ ఆర్గనైజ్ చేస్తా ఉంటాడు. పార్ట్ సింగ్ వెళ్ళి హాయ్ జిహో అనేసి అని అంటది. జిహో అంటాడు చాలా రోజులు అయితే నిన్ను చూసి అనేసి అని అంటాడు. పార్ట్ సింగ్ ఏమో నేను పార్ట్ సింగ్ ని అనేసి అని అంటది. అప్పుడు జిహో అంటాడు నాకు తెలుస్తూ నువ్వు నడుస్తుంటే నాకు అర్థమైపోయింది అనేసి అని అంటాడు. ఇంకా టేబుల్ పైన ఫుడ్ చూసి పార్ట్ సింగ్ అయితే ఇదంతా నువ్వే చేసినావా అనేసి అని అడుగుతుంది జిహోని. అవును ఇదంతా నేనే చేసిన అని చెప్పి జిహో అంటాడు. ఇంకా అందరు కలిసి అయితే కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. ఇంకా పార్ట్ సింగ్ అయితే జిహోని చాలా మెచ్చుకుంటది. ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తాం అని. జిహోకి అయితే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి తినడం అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటది. ఇంకా పార్ట్ సింగ్ మళ్ళీ తిరిగి వచ్చింది అన్న హ్యాపీనెస్ కూడా చాలా ఉంటది జిహోకి. జిహో అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటా ఉంటాడు. అంతలో అక్కడికి జ్ఞాని వస్తాడు. జ్ఞాని వచ్చి ఏంటి బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావు అనేసి అని అడుగుతాడు జిహోని. జిహో ఏమో బ్యాగ్ కి జిప్ పెట్టుకుంటా ఈ సౌండ్ కి అర్థం ఏంటో నీకు తెలుసా అనేసి అని అడుగుతాడు జ్ఞానుని. నాకు తెలీదు అనేసి అని జ్ఞాను అంటాడు. అప్పుడు జిహో అంటాడు నా ఫస్ట్ లవ్ కి ఇంకా ఎండ్ కార్డ్ పెడుతున్నా అని అర్థం అని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంటాడు. జిహో అయితే బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనకకు తిరిగి చూస్తూ చాలా బాధగా ఉందని చెప్పేసి అయితే ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాడు జిహో. పార్ట్ సింగ్ జ్ఞాను అయితే ఇక్కడ ఎండలో కూర్చొని ఉంటారు. జ్ఞాను అంటే ఇక్కడ చాలా ఎండ కొడుతుంది కదా అనేసి మనం లోపలికి వెళ్దామా అనేసి అని అడుగుతాడు. పార్ట్ సింగ్ వద్దు అని చెప్పేసి అని జ్ఞాను షోల్డర్ పైన అయితే నిద్రపోతుంది. జ్ఞాను అయితే ఇక్కడ తన చెయ్యి హోల్డ్ చేస్తూ అలానే కూర్చుండిపోతాడు. జ్ఞాన్ అయితే ఇక్కడ పార్ట్ సింగ్ తీసుకొచ్చి లోపలైతే పడుకోబెడతాడు. పడుకోబెట్టి బాంగ్స్ సిల్వర్ రింగ్ ఎక్కడుందా అని చెప్పేసి అని వెతుకుతా ఉంటాడు. దొరుకుతుంది. తీసుకొని అయితే ఇంకా లోపల పెట్టేసుకుంటాడు. వెళ్ళి అయితే ఇక్కడ పార్ట్ సింగ్ పక్క కూర్చొని తనని అలా చూస్తా ఉంటాడు. అంతలో పక్కడికైతే ఏమో వచ్చేస్తుంది. తనని అలా ఎక్కువసేపు చూడకు, చూస్తే నువ్వు మళ్ళీ తొందరగా రాబుద్ది కాదు అనేసి అని అంటది జ్ఞాను. తను ఇన్ని రోజు ఈవిల్ డైటిన్ లోపల ఉంచుకుంది కదా, అందుకే ఆమె ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది అని చెప్తుంది జ్ఞానుకి. ఇక్కడ ఏమో అయితే జ్ఞానుకి ఇచ్చిన లిప్ బామ్ లో పెట్టిన తాలిస్మాన్ ఉంటది కదా, అది తీసుకొని అయితే కాల్చి పార్ట్ సింగ్ దగ్గర తిప్పేసి అదైతే క్లెన్స్ చేసేస్తుంది మొత్తము. ఇక్కడ పార్ట్ సింగ్ కోసం అయితే ఏమో ఒక లెటర్ కూడా రాసి పెడుతుంది. జ్ఞాను కూడా ఇంకా వెళ్ళే లాస్ట్ మినిట్ ముందైతే పార్ట్ సింగ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా తను మిర్రర్ లో అయితే ఒకసారి చూసుకుంటాడు. బాంగ్స్ కనిపిస్తాడు కాబట్టి. ఇంకా జ్ఞాను ఏమో అయితే ఇంకా స్టార్ట్ అయిపోతారు. ఏమో అంటే మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి అని చెప్తుంది. నీకు అయినా తెలుసుకోవాలని లేదా, ఇది కాకుండా వేరే ఇంకేమైనా దారుందా అనేసి అని ఏమో జ్ఞాను అంటది. పార్ట్ సింగ్ కూడా అలానే చూసింది కానీ తనైతే ఫెయిల్ అయిపోయింది కదా అనేసి అని అంటాడు ఏమో అని. ఇంకా ఏమో అంటే నేను నీకు ఎప్పుడైనా సారీ చెప్పినా అనేసి అని అంటది జ్ఞానుని. జ్ఞాను లేదని అంటాడు. అప్పుడు ఏమో అంటది సరే నేను నీకు పెయిన్ లేకుండా డెత్ అయ్యేలాగా చేస్తా అని చెప్పేసి అని ఆ తాలిస్మాన్ తీసుకొని జ్ఞాను ఫేస్ మీద అయితే పెడుతుంది. అట్లా పెట్టగానే జ్ఞాను అయితే ఇక్కడ ఫారెస్ట్ లోకి వచ్చేస్తాడు. ఇక్కడ జ్ఞాను బాడీలోకి అయితే బాంగ్స్ వచ్చేస్తాడు. అలా రాగానే బాంగ్స్ అంటాడు అసలు ఇది అస్సలు ఫెయిర్ గా లేదు, నేను ఒక్కడనే చనిపోవడం అయితే అస్సలు బాలేదు అనేసి అని అంటాడు. నువ్వు కూడా నాతో పాటు చనిపోవాలి అనేసి అని అంటాడు యమో తోటి. అప్పుడు ఏమో అంటే అసలు నువ్వు అలా ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఒక్కడవే చనిపోతావు అనేసి అని అవుతుంది. ఇక్కడ షామాన్ అయితే ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఆంటీని యమో ఏది అనేసి అని అడుగుతాడు. ఆంటీ ఏమో నేను తనని మార్నింగ్ నుంచి చూడలేదని చెప్తుంది. అప్పుడు షమాన్ అంటాడు ఆమె నాకు 100 మిలియన్ పంపించింది, ఇంకా నేను కాల్ చేస్తున్నాడు, నా కాల్స్ అని ఇగ్నోర్ చేస్తున్నా, ఏమో చేయబోతుంది అనేసి అని అంటాడు. ఆంటీ నేను ట్రై చేస్తా అని చెప్పేసి అని కాల్ చేస్తా ఉంటది. తన కాల్ కూడా ఆన్సర్ చేద్దామే. ఇంకా ఆంటీ అంటే నాకు కూడా అమౌంట్ పంపించింది అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ బాంగ్స్ ఏమో అని అడుగుతాడు నీకు చనిపోతావు అని చెప్పి భయం లేదా అనేసి. అప్పుడు ఏమో అంటది నాకు బ్రతకాలంటేనే చాలా భయంగా ఉంది అనేసి అని అంటది. డెత్ అనేది ఇంకా కొంచెం తక్కువే భయపడుతుంది అని చెప్తుంది. నీకు భయం అవుతుందా అనేసి అని బాంగ్సు అంటే అప్పుడు బాంగ్సు అంటాడు నేను ఖచ్చితంగా హెల్త్ కే వెళ్తా కదా అనేసి అని అంటాడు. ఏమో
బాంగ్స్ చెయ్యికి తన చేతికి నాట్ అయితే వేసుకొని నువ్వేం భయపడకు నేను కూడా ఉన్నా నీకు తోడు అని అంటది. అంతలోపు అక్కడికి షామాన్ వచ్చైతే గట్టిగా డోర్ తీయండి అని చెప్పేసి అని అరుస్తా ఉంటాడు. అప్పుడు ఏమో అంటది మనకు ఒక అన్వాంటెడ్ గెస్ట్ అయితే వచ్చేసిండు అనేసి అని అంటది. అది వినైతే బాంగ్స్ నేనున్నా కదా నీ పక్కకి ఈవిల్ డైటిని అని చెప్పేసి ఒక నైఫ్ తీసుకొని తన చెయ్యి అయితే కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని ఆ బ్లడ్ తోటి అయితే ఇంక ఇక్కడ డోర్ పైన అయితే క్రాస్ మార్క్ పెడతాడు. ఇంకా షామాన్ డోర్ టచ్ చేసే వరకు అతని చెయ్యి అనేది కాలుతా ఉంటది. అప్పుడు అనుకుంటాడు మనం అతన్ని ఎలా కూడా డామినేట్ చేయలేమని చెప్పి. అది వినైతే ఆంటీ అంటది ప్లీజ్ ఎలా అయినా సరే వాళ్ళని మనమే కాపాడాలి అని చెప్పేసి అని షామాన్ తోటి అంటది. అది విని షామాన్ అయితే సరే అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అయితే డ్రీమ్ వస్తుంది. తను ఇక్కడ క్లాస్ రూమ్ లో కూర్చొని నేనేదో చాలా ఇంపార్టెంట్ మర్చిపోయినట్టున్నా అని అనుకుంటది. ఏంటది అని చెప్పేసి అని ఆలోచిస్తా ఉంటది. అంతలోపు ఇంక ఇక్కడ ఏమో స్పెల్ చేస్తూ ఇంక ఇక్కడ థ్రెడ్స్ అనేది కట్ చేస్తా ఉంటది. ఇంక ఇద్దరైతే బ్లడ్ వామిట్ అయితే చేస్తా ఉంటారు ఆ పెయిన్ తో. ఇంక ఇక్కడ బయట షామాన్ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి అని వాళ్ళ రిచువల్ కూడా చేస్తా ఉంటారు ఇక్కడ. వీళ్ళు కూడా ఇంక ఇక్కడ లోపల కంటిన్యూస్ గా వీళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. బాంగ్స్ కూడా ఇంక ఇక్కడ ఆ పెయిన్ లో అయితే గట్టిగా అరుస్తా ఉంటాడు. ఇంక ఇక్కడ షామాన్ కూడా చాలా కష్టపడతా ఉంటాడు లోపలికి వెళ్ళడానికి అని చెప్పి. అతను కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంటది. బాంగ్స్ అయితే ఇంక ఇక్కడ పెయిన్ లో చాలా ఏడుస్తా ఉంటాడు. గ్యాన్ అయితే ఇంక ఇక్కడ ఫారెస్ట్ లో ఉంటాడు. ఇతను ఆకిడ్డే కదా అని చెప్పేసి అని వాళ్ళిద్దరిని చూసి అయితే అనుకుంటాడు గ్యాను. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అయితే డ్రీమ్ లోనే ఉంటుంది. తనైతే ఇంకా 4 years అయితే నేను కాలేజ్ లోనే ఉంటా, అలా ఇంకా చాలా రోజులు అయితే చదువుకుంటా అని చెప్పి వాళ్ళ మదర్ తో చెప్తా ఉంటది. ఏ మేజర్ తీసుకుంటా ఏ ఫీల్డ్ తీసుకుంటా అని వాళ్ళ మదర్ అడుగుతది. ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత నీ ప్లాన్ ఏంటి అనేసి అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ అంటది తన తర్వాత ప్లాన్స్ నాకున్నాయి అనేసి అని అంటది. మదర్ అంటది ఏం చేసినా సరే లాస్ట్ కి అయితే నువ్వు షామాన్ గానే కంటిన్యూ కావాలి అనేసి అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ గుర్తొస్తుంది నేను షామాన్ని కదా అసలు నేనేం చేస్తున్నా ఇక్కడ అనేసి అని అనుకుంటది. ఇంకా పార్క్ సింగ్ అయితే వెంటనే నిద్ర నుంచి లేచి చూసుకుంటా ఉంటది తను ఎక్కడుందా అని చెప్పి. ఇంక ఇక్కడ ఏమో పక్కకి లెటర్ పెట్టుంటది కదా ఆ లెటర్ చూస్తా ఉంటది పార్క్ సింగ్. దాంట్లో ఏం రాసి ఉంటది అంటే హెవెన్ అండ్ ఎర్త్ ఫెయిరీ నువ్వు లేచే వారికి అంత అయిపోతుంది, నిన్ను విడిచిపెడితే నీ లైఫ్ ఎక్కడ రిస్క్ చేస్తావో అని చెప్పి. ఆయన నీకు ఇప్పుడు ప్యాటర్న్ రైటీ కూడా లేదు, నువ్వు కంప్లీట్ గా పవర్లెస్, ఇప్పుడు హోప్ నువ్వు అర్థం చేసుకుంటావు అనేసి అని రాస్తుంది. పార్క్ సింగ్ అయితే ఇంక ఇక్కడ వీళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. తను అలా ఇంకా లోపలికి వెళ్ళి చూసుకునే వరకు వాళ్ళ ప్యాటర్న్ రైటీస్ మొత్తం అన్నిటికీ కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు పీకేస్తా ఉంటది. ఇంకా పార్క్ సింగ్ అంటది మదర్ ప్లీజ్ నా కోసం కిందికి రావా అనేసి అని అడుగుతుంది. అడిగి అక్కడున్న క్యాండిల్స్ అన్ని వెలిగిస్తా ఉంటది పార్క్ సింగ్. ఇంకా చాలా టైం ఉంది ప్లీజ్ మదర్ రావా సేవ్ చేద్దాం అనేసి అని అడుగుతుంది. నాకు ఒకే ఒక ఛాన్స్ కావాలని చెప్పి ఏడుస్తా ఉంటది. ఇంక ఇక్కడ బాంగ్స్ అయితే పెయిన్ లో చాలా ఏడుస్తా ఉంటాడు. బాంగ్స్ ఏమో ఇంక ఇక్కడ నా వల్ల కావట్లే అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఏమో అంటది నువ్వు ఈవిల్ డైటివి, నువ్వు చేసిన తప్పులన్నిటికీ అంత ఈజీ డెత్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు అనేసి అని అంటది అతన్ని. ఆయన ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనేసి అని అంటది. ఇంక ఇక్కడ ఫ్లవర్ మాస్టర్ కూడా చాలా కష్టపడతా ఉంటాడు బయట. పార్క్ సింగ్ కూడా ఇంక ఇక్కడ వాళ్ళ మదర్ని తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి. షామాన్ కూడా ట్రై చేస్తూనే ఉంటాడు ఇది కట్ చేయడానికి. గ్యాన్ అయితే ఇంక ఇక్కడ ఫారెస్ట్ లో వీళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి వాళ్ళతో చెప్తాడు ఇదంతా రియల్ కాదు, మీరు నన్ను షూట్ చేయలేరు, దీంతో ఇదంతా ఇల్యూజన్ అనేసి అని చెప్తాడు వాళ్ళతోటి. నేను ఇంకా మీకు అబద్ధం చెప్తున్నా అన్నట్టు అనిపిస్తుందా అనేసి అని అడుగుతాడు గ్యాను. నీకు అసలు ఇతని పేరేంటో తెలుసా అనేసి అని అడుగుతాడు అక్కడున్న చిన్న బాబుని. పార్క్ సింగ్ అయితే ఇంక ఇక్కడ ప్రే చేసుకుంటే ఏడుస్తూ ఉంటది. అంతలోపు మదర్ డైటీ అయితే కిందికి దిగుతుంది. తనకి నైఫ్ సౌండ్ అవుతుంది. వెనుకకు తిరిగి చూసే వరకు అక్కడ మదర్ అయితే ఉంటుంది. పార్క్ సింగ్ అయితే ఇంకా వాళ్ళ మదర్ ని చూసైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా పార్క్ సింగ్ మదర్ అందరు కలిసి అయితే అక్కడికి వచ్చేస్తారు. ఇంక ఇక్కడ షామాన్ అయితే నైఫ్ తోటి డోర్ తీయడానికి చాలా ట్రై చేస్తా ఉంటాడు. వాళ్ళని తీ అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. అతని వల్ల అస్సలే కాదు. అంతలోపు ఆంటీ చూసే వరకు ఆమెకైతే అక్కడ పార్క్ సింగ్ కనపడుతుంది. ఇంకా షామాన్ కూడా అక్కడ చూడు అనేసి అని అంటాడు. చూడగానే షామాన్ అయితే మదర్ ని చూసి మదర్ ఏంటి ఇంత లేట్ గా వచ్చారు మీరు అని చెప్పేసి అని ఏడుస్తా ఉంటాడు. ఏంటి మదర్ వచ్చిందా అని చెప్పేసి అని ఆంటీ చూస్తుంది. ఆంటీకి అయితే పార్క్ సింగ్ తప్పించి ఎవరు కనిపించరు. పార్క్ సింగ్ అయితే వాళ్ళ మదర్ డ్రాగన్ నైఫ్ ఉంటది కదా అది తీసుకొని అయితే ఈ క్లాత్ అయితే కట్ చేసుకుంటా లోపలికైతే ఇంకా వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి ఆ లాస్ట్ థ్రెడ్ అయితే పార్క్ సింగ్ కట్ చేసేస్తుంది. ఆంటీ ఇంకా షామాన్ అయితే ఎమోన్ తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోతారు. పార్క్ సింగ్ అయితే ఇంక ఇక్కడ బాంగ్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఇంకా ఇక్కడతో అయిపోలేదు, నీ రియల్ నేమ్ ఏంటో చెప్పు అనేసి అని అడుగుతుంది. జాన్ అయితే ఇంక ఇక్కడ ఒక అతను అడుగుతాడు నీకు అసలు అతని పేరేంటో తెలుసా అనేసి అని అడుగుతాడు. నువ్వు స్టార్టింగ్ నుంచి అసలు ఒకడవే ఉన్నావు, అది నీకు చాలా భయం వేసి ఉండొచ్చు. అలా ఇంకా లాస్ట్ లో నువ్వు చనిపోయే ముందు మీ మదర్ రింగ్ నువ్వు వెనకకు తిరిగి ఇవ్వడానికి అయితే ఎవరు లేకుండే, సో అక్కడ ఒక మనిషి ఉన్నట్టు నువ్వే ఇమాజిన్ చేసుకున్నావు.
చేసుకొని అతన్ని చూసి అది నిజమని అనుకున్నావు నువ్వు, అది అసలు నిజం కాదు, నేను నిజంగా మనిషిని, నేను జ్ఞానుని అని చెప్పేసి అని అతనైతే హక్ చేసుకుంటాడు జ్ఞాను. ఇంకా నేనేం బాంగ్సో అయితే కాదు. అప్పుడు బాంగ్సో కి అర్థమవుతుంది అతని నేమ్ జాంగ్ యూన్ బూ అనమాట. అతని రియల్ నేమ్ వచ్చేసి. ఇన్ని రోజులు నా పేరు కనుక్కోకపోవడానికి ఒక రీజన్ ఉంది, అదేంటంటే మనకి ఆల్రెడీ మనకు కావాల్సిన దొరికిన తర్వాత మళ్ళీ మనకి దొరకదు అని చెప్తాడు. పార్క్ సెంగ్ అయితే అతని పేరు మీనింగ్ చెప్తుంది. వామ్ సన్షైన్, అది చాలా దూరంగా చాలా వైడ్ గా వెళ్తుంది అని చెప్తుంది. ఇది నేనేం మీనింగ్, నేనేం చాలా బాగుంది అని చెప్తుంది. పార్క్ సెంగ్ ఏమో ఇంక ఇక్కడ అందరు కలిసి అయితే యాన్బూ స్పిరిట్ అయితే మంచి సేఫ్ గా పంపించడానికి అని చెప్పి ఒక రిచువల్ అనేది చేస్తా ఉంటారు. ఇక్కడ మదర్ కూడా అక్కడే ఉండి చూస్తా ఉంటది. యాన్బో అయితే ఇంకిక్కడ పార్క్ సెంగ్ ని లాస్ట్ విష్ అడగాల అని చెప్పి అడుగుతాడు. అతని లాస్ట్ విష్ ఏంటంటే పార్క్ సెంగ్ ని హక్ చేసుకోవడము. అప్పుడు యాన్బో అంటాడు, అసలు నాకు నిన్ను చాలా టైట్ గా హక్ చేసుకోవాలని చాలా ఉండే అని చెప్తాడు. నువ్వు ఒక్కదానివి ఇన్ని రోజులు ఎంత బరువు మోసినావు కదా అనేసి అని అంటాడు. సో నాకు నిన్ను ఒక్కసారన్నా నిన్ను కంఫర్ట్ చేయాలనిపించింది అని చెప్తాడు. ఓకే షామన్, ఇంకా గుడ్ బై అని చెప్తాడు యాన్బో. పార్క్ సెంగ్ అయితే ఇంక ఇక్కడ చాలా ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు కూడా నాకు ఇంకా గుడ్ బై చెప్పాలి అనేసి అని యాన్బో అంటాడు. ఎట్ లాస్ట్ తన ఏడుపు అయితే కంట్రోల్ చేసుకొని యాన్బోకి అయితే గుడ్ బై చెప్పేస్తుంది పార్క్ సెంగ్. యాన్బో అయితే ఇంక ఇక్కడ జ్ఞాను బాడీలో నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు. పార్క్ సెంగ్ అలానే జ్ఞానం చూస్తూ ఉంటది. జ్ఞాను పార్క్ సెంగ్ అని చెప్పేసి అని ఇంకా హక్ చేసేసుకుంటాడు. ఇంకా అలా ఇద్దరు హక్ చేసుకొని అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఉన్నది యాన్బో అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడు. చూసి ఇంకా అతను కూడా అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతాడు. ఏమో అయితే ఇంక ఇక్కడ వాళ్ళ మదర్ అయితే చూస్తా ఉంటది. ఇంకా రిచువల్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే ఏమో అయితే అక్కడ నుంచి వెళ్తుంటది. ఆమె వెళ్తుంటే జ్ఞాను చూస్తాడు. జ్ఞాను చూసి జ్ఞాను కూడా ఆమె వెనకాలనే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఏమో అని అయితే పిలుస్తాడు. ఆమె ఏంటి అని అడగగానే జ్ఞాను అంటాడు, అసలు నీ పేరు ఏమో కాదు, నీకంటూ ఒక రియల్ నేమ్ ఉంటది కదా, ఏంటది అనేసి అని అడుగుతాడు. అప్పుడు ఏమో అంటది, అసలు నా నేమ్ ఎందుకు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు జ్ఞాను అంటాడు, తెలుసుకొని నీ యాక్చువల్ నేమ్ తో నేను పిలిస్తే బాగుంటది కదా అనేసి అని అంటాడు. ఏమో వెళ్ళి జ్ఞాను టచ్ అయిపోతుంటే జ్ఞాను భయపడతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఒకరిని ఫర్గ్యూ చేయడానికైతే మనం అంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది. టేక్ కేర్ అని అయితే చెప్పి ఆమె అయితే అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ ప్రెసెంట్ అయితే 2028 ఇయర్ లో సెకండ్ రౌండ్ నేషనల్ టీమ్ లో ఉంటాడు జ్ఞాను అయితే. ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేస్తారనమాట చీర్ చేయడానికి అని చెప్పి. ఇంక ఇక్కడ మోబియామ్ గర్ల్ ఫ్రెండ్ ని అడుగుతుంది, మీ ఇద్దరు ఎక్కడ కలిసిరు అని చెప్పేసి. ఆమె అయితే మేమిద్దరం క్లైంబింగ్ క్లబ్ లో కలిసినామని చెప్తుంది. ఇంక ఇక్కడ పార్క్ సెంగ్ లేట్ అవుతుందని చెప్పి తొందరగా వస్తా ఉంటది. అక్కడ ఒక ఆమె చాలా హెడేక్ తో సఫర్ అయితా ఉంటది. అది చూసి పార్క్ సెంగ్ అయితే తన కాళ్ళ దగ్గర ఒక స్పెల్ చేసి సాల్ట్ అయితే వేసేస్తుంది. వేసేసి మీకు ఇంకా ఇప్పటి నుంచి అయితే హెడేక్ ఉండదు అని చెప్తుంది. అని చెప్పి ఆమె అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్దామని చెప్పేసి అని వెళ్తూనే ఉంటది. పార్క్ సెంగ్ కూడా ఇంక ఇక్కడికి రాలేదని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తా ఉంటారు, వస్తున్నా అని చెప్పేసి అని పార్క్ సెంగ్ అంటది. పార్క్ సెంగ్ వస్తుంటే తనకు ఎవరో ఏడ్చినట్టు వినిపించి మళ్ళీ వెనకకు వెళ్తది. ఎవరా అని చెప్పి చూసే వరకు ఒక గోస్ట్ ఇంక ఇక్కడ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తా ఉంటది. అది చూసి పార్క్ సెంగ్ అయితే వెళ్ళి అక్కడే కూర్చుంటది. నువ్వు సెట్ అయ్యేంత వరకే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అని పార్క్ సెంగ్ అయితే అక్కడే కూర్చుంటది. ఇంక ఇక్కడ జ్ఞానం మ్యాచ్ కూడా అయిపోతుంటది. పార్క్ సెంగ్ ఏమో ఇంక ఇక్కడే కూర్చొని ఉంటది. అంతలోపు అక్కడికి జ్ఞానం అయితే వచ్చేస్తాడు. ఏమైంది అనేసి అని పార్క్ సెంగ్ అడిగితే పార్క్ సెంగ్ ఉష్ అని అంటది. ఎందుకు అని అంటే అదిగో అక్కడ ఒక అతను ఏడుస్తున్నాడు ఒక్కడే, అందుకే నువ్వు కామ్ గా ఉండాలంటే. జ్ఞాను చూస్తాడు. జ్ఞానుకు మాత్రం అక్కడ ఏం కనిపించదు, ఓన్లీ ఎంటీ బెంచే కనపడుతుంది అతనికైతే. జ్ఞాను కూడా ఇంకెక్కడ పార్క్ సెంగ్ పక్క కూర్చొని అయితే ఆ బాబుని చూడ్డానికని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. కానీ అతనైతే కనిపించడు. ఆ బాబు అయితే ఇంకా ఏడుపాపి పార్క్ సెంగ్ కి బాయ్ అయితే చెప్తాడు. పార్క్ సెంగ్ కూడా అతనికైతే బాయ్ అయితే చెప్తాడు. ఇంకా పార్క్ సెంగ్ జ్ఞాన్ అప్పుడు అడుగుతూ అసలు ట్రయల్స్ ఎలా జరిగినాయి అని చెప్పి. జ్ఞాన్ అయితే ఇంకా నేషనల్ టీమ్ కి అయితే సెలెక్ట్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది విని ఇంకా పార్క్ సెంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంక ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇట్స్ హ్యాపీ ఎండింగ్. ఇంకా హెడ్ ఓవర్ హీల్స్ అయితే అయిపోయింది ఇంతటితోటి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.